ఈ వీడియోలో మనం వాట్ ఈస్ జావా? జావా అంటే ఏందో తెలుసుకున్నాం అనమాట. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడటానికి లాంగ్వేజ్ ఎలా అవసరమో, ఒక కంప్యూటర్‌తో ఒక హ్యూమన్ మాట్లాడాలంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలనమాట. అందులో ఈ జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ జావా ఇస్ హై లెవెల్. హై లెవెల్ అంటే ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్‌లో అయితే ఉంటుందనమాట. అండ్ మనకి ఈజీగా సింటాక్స్ అయితే కొంచెం సి ప్లస్ ప్లస్‌తో పోలిస్తే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇంగ్లీష్‌లో మనకి ఈజీగా చూడొచ్చనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ రియల్ వరల్డ్‌లో ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ ఎలా ఉందో, ఆబ్జెక్ట్స్ లాగే ఇది కూడా ఒక ఆబ్జెక్ట్స్‌ని యూజ్ చేసుకొని వర్క్స్ అయితే చేస్తుందనమాట. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓఎస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా వర్క్ చేస్తుంది మొబైల్ ఫోన్స్‌లో కూడా. అండ్ ఇంకోటేంటంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై జేమ్స్ గాస్లింగ్. జేమ్స్ గాస్లింగ్ అనే వ్యక్తి డెవలప్ చేశాడు సన్ మైక్రో సిస్టమ్స్ ల్యాబ్‌లో. అండ్ తర్వాత ఇది ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళైతే అక్వైర్ చేసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఈ జావా ఎక్కడ యూజ్ చేస్తారంటే వెబ్ అప్లికేషన్స్‌లో, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌లో, మొబైల్స్‌లో అనమాట. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌లో, వెబ్ అప్లికేషన్స్‌లో అండ్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్స్ లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఈ కామర్స్ వెబ్ అప్లికేషన్స్ ఇలాగా. అండ్ బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, హడూప్ లైక్ స్పార్క్ లాగా అనమాట. అండ్ ఐఓటీ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తారు. సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ అప్లికేషన్స్ అండ్ గేమ్స్‌లో ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో కూడా యూజ్ చేస్తారు కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసి. ఓకేనా. తర్వాత ఎందుకు ఇది ఇంత పాపులర్ అయింది అంటే జావా, ఈ హ్యూజ్ కమ్యూనిటీ చాలామంది అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. కమ్యూనిటీ వ్యాస్ట్‌గా ఉంటుంది. తర్వాత ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఎవరైనా ఫుల్ ఫీచర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బిగ్ కంపెనీస్ అనమాట. గూగుల్ లైక్ అమెజాన్ వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఈ జావాని. తర్వాత చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే మనకు ఉంటాయన్నమాట. తర్వాత స్ట్రాంగ్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి లైక్ స్ప్రింగ్, హైబర్నెట్ ఇలాగనమాట. తర్వాత మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే ఇది ఇంత ఫేమస్ అవ్వడానికి సింపుల్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. సి ప్లస్‌తో పోలిస్తే ఈజీగా అయితే ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ చెప్పాను కదా ఇందాక. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. తర్వాత హై సెక్యూరిటీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రోబస్ట్ అనమాట. ఎర్రర్ ఫ్రీ. ఎర్రర్స్‌ని అయితే మాక్సిమం రెడ్యూస్ చేసి మనకైతే వర్క్ చేస్తుందనమాట. డెవలపర్‌కి బర్డెన్ తగ్గుతుంది. తర్వాత మల్టీ థ్రెడెడ్ ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ టాస్క్‌ని అయితే హ్యాండిల్ చేస్తుందనమాట. హై పర్ఫార్మెన్స్‌ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్‌గా. ఇంకా ఈ జావా ప్లాట్‌ఫామ్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఎడిషన్స్ జావా ఎస్సీ ఎడిషన్ అంటే కోర్ జావా. ఇది డెస్క్‌టాప్స్‌కి అండ్ సర్వర్ అప్లికేషన్స్‌కి అయితే యూజ్ అవుతుంది. జావా డబుల్ అంటే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ అనమాట. లైక్ వెబ్ అప్లికేషన్స్, డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్‌కి అయితే యూజ్ అవుతుంది. తర్వాత జావా మైక్రో ఎడిషన్ మొబైల్స్‌కి, ఎంబెడెడ్ సిస్టమ్స్‌కి అయితే యూజ్ అవుతుంది. తర్వాత జావా ఎఫ్ఎక్స్ పవర్‌ఫుల్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే లైక్ మనకి గ్రాఫిక్స్ కోసం, సైడ్ బార్స్ కోసం, బటన్స్ ఇవన్నీ మనం ఇన్‌బిల్ట్‌గా జావాతోటి డెవలప్ జేయొచ్చు. ఇంకా నేను ఈ ఫీచర్స్ గురించి కంప్లీట్‌గా చెప్పున్నాను. వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.